say very 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 important. Okay, happy 50k అయిపోయినారు. ఇప్పుడే పిల్ల సారీ వేస్తుంది. ఇప్పుడే తను దసరాకి అని చెప్పి నార్మల్గా రెడీ అయింది గైస్. ఎంత క్యూట్ ఉందో కదా. నాకెందుకు మా నాది కాదు. యా యాక్చువల్లీ నాకు కూడా 130k అన్నారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. చాలా క్యూట్ ఉంది కాబట్టి కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ అను. తినలేదు కదా పాయసం? బాగా పెట్టేదా? తినలేదు కదా. ఈ అమ్మాయి అన్ఫార్చునేట్లీ శారీ కట్టుకుంది. యా అదే అన్ఫార్చునేట్లీ శారీ కట్టుకుంది. అని 50k కూడా అయిపోయినారు. 50k అయినారని ఈ అమ్మాయి దిగేసి వచ్చి చెప్తుంది. యా సువి సువి సువాలా ఫస్ట్ ఫోటోలు అందరూ అయిపోయినా పర్లేదు. రెండు అంటే నేను కవర్ చేయను. నువ్వేం చేయకు కవరు, ఒక చోటే చూడు, నేను చేసుకుంటా. ఇప్పుడు ఇప్పుడు చెప్పులేసుకున్నా గైస్. అండ్ ఇక్కడ మమ్మీ. ఓకే 3 2 1 టీకే ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ని మీరు ఏంది అసలు? ఎంత రెస్పెక్ట్ ఉండాలి ఆమెకి. హాట్ సీట్లో కూర్చోబెట్టాలి మీరు మంచి. 3 2 1 గో. కాళ్ళు నొప్పి వస్తున్నాయంట గాయస్ ఈ పిల్లకి. మళ్ళీ చక్కని మందారం ఇది 8 బిక్కులు అంట సింధూరం. ఇది కూడా సలహా ఇస్తుంది గాయస్, సలహాదారురాలు. ఓకే ఇప్పుడు మనం రాగా క్యాప్చర్ చేద్దాం. ఇంత కష్టపడి తీసినాం కదా ఫోటోలన్నీ. చూద్దాం ఈ పిల్లకు నచ్చిందో నచ్చలేదో. అలానే రావాలి, అలానే ఉండాలి. ఒక్కటి నచ్చలేదా నీకు ఫోటో? ఒక్క ఫోటో కూడా నచ్చలేదా నీకు? ఒక 2-3 నచ్చాయి అంతే, మిగిలిన ఏవి నచ్చలా. ఒకలా కడతావు సారీ, నాకు ఒకలా చేస్తున్నావు. నేను కట్టింది కాదు గిఫ్టీ, కాదు గిఫ్టీ. నువ్వు ఎందుకు పైకి పోలే ఇప్పుడు? అక్క దగ్గరికి, చిన్న అక్క దగ్గరికి ఏం చేస్తుంది? చెంప వాయి కొడుతుందా? ఎందుకు? అవునా, అందుకే పోలేదా నువ్వు? లేకపోతే పోయేదానివా ముందుగానే? పోయినప్పుడే పోయేదాన్ని. పెద్ద అక్క కోపం తగ్గలటి చిన్నది చిన్నది ప్లీజ్, చిన్న గొడవ. గైస్ బేసిక్గా వీళ్ళిద్దరు గొడవ పడతారు చిన్నగా. సో అందుకే ఇప్పుడు గొడవ పడతారు గైస్. అదేంటదిమ్మా ఏంది ఏదో పాయసం అంటది, ఏంటది? ఇట్లా తొడపాసమా? తొడపాసం అనేది కాదు, ఇంకొక పాసం ఏదో పెద్దది. దానికంటే కొడితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఏంది అనేది? గూస్ బండి, గూస్ బండి ఎక్కిచ్చేస్తుంది. ఒక్కసారి చూడండి, చూపిస్తా. అక్షయ రెడ్డి అలియాస్ ఐషు లవ్స్ పండు అక్క అని పెట్టింటే ఈ పిల్ల రాగానే తుడపాలని మా చెల్లేమో రాయడం, ఈ పిల్లేమో పేరు తుడపడము. ఇప్పుడు చూడండి ఏం పేరు రాస్తుందో. ఏం పేరు రాస్తావు ఇప్పుడు నువ్వు? గిఫ్టీ అంట. గిఫ్టీ అని వస్తుంది. మళ్ళీ మీకు మధ్యాహ్నంగా చూస్తే గిఫ్టీ అనే పేరు కనిపించదు, మా చెల్లి పేరు కనిపిస్తుంది. ఎందుకంటే మా చెల్లి మళ్ళీ రబ్ చేసుకొని మా చెల్లి రాస్తుంది. ఎందుకు అంత పైన రాస్తున్నావు నువ్వు? మంచిగా మధ్యలో రాయొచ్చు కదా, బాగా పెద్దగా కనిపిస్తుంది. టీచర్ ఆట ఆడదామనా నీ పేరు రాసుకొని. పండు అక్క మాత్రం ఓకేనా? ఆడ ఉండొచ్చా? ఏం కాదా? గుడ్ గర్ల్ పండు అక్క, నీ ఫేవరెటా? సూపర్. రెడీ అయిదామా? ఫస్ట్ టీచర్ ఆట కాదు, రెడీ వేసేద్దాం ఓకేనా?
అన్ని నీకు అన్ని 4 తెచ్చావా? ఇది ఒక్కటి డాడీ, ఇది నాకు. వద్దులే మరి అంత మంచి పిల్ల ఎట్లయినావు గిఫ్ట్ నువ్వు? అంత మంచి పిల్ల తీసుకో, ఇది నీకే. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ అరౌండ్ 7:30 or 8 o'clock ఆ టైంకి వచ్చేస్తారు. ప్రతి ఫ్రైడే మోస్ట్లీ వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అమ్మ బట్టలు, తర్వాత ఆవుకి ఫుడ్ అవి పెడుతూ ఉంటుంది. దాంతోపాటు పూజ కూడా చేస్తుంది ఫ్రైడే కాబట్టి. పైగా ఇంకో విషయం తెలుసా, ఆవు పేరు లక్ష్మి అనమాట. చాలా అంటే ఎట్లుంటుందంటే ఫ్రైడే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇంకా అమ్మ అయితే లక్ష్మీ సహస్రనామాలు అవి అన్ని చదువుకొని కొంచెం పూజ చేసుకుంటుంది. పూజ చేసి మంచిగా ముక్కుంటాము. మేమైతే చాలా వరకు మిస్ అవుతూ ఉంటాను. నేనైతే మోస్ట్లీ మిస్ అవుతూనే ఉంటాను. కానీ ఆ రోజు ఎలాగో మార్నింగ్ లేసాము కాబట్టి ఇంకా మేము కూడా విట్నెస్ చేసినాము. అండ్ దాంతోపాటు మీకు చూపించాను అనమాట. మేమైతే నాన్ వెజ్ తర్వాత చాలా ఇష్టంగా తినేది, అంటే నేను ఐష్ ఇద్దరం టుగెదర్ ఇష్టంగా తినేది అంటే చిత్రాన్నం. పులిహోర కంటే మాకు చిత్రాన్నం బాగా ఇష్టం అనమాట. కాయ ఫ్రై ఇష్టం, ఐషుకి అయితే పొటాటో ఫ్రై ఇష్టం అనమాట. మామిడికాయ పప్పు ఇలా చాలా రకాలు చేసింది. బాబు ఓ గిఫ్ట్ ఆడుకోపో. భయమా నీకు భయమా? బడ్డీలు ఏం చేస్తున్నాడమ్మా? ఇట్లు అక్కడ వెళ్ళు. నిన్నే ప్రేమిస్తున్నా, నిజమేమి చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలకే నా గుండెల్లో చేసినా, చల్లకే వేద చల్లకే నా చుట్టూ రంగుల్లా. సో గైస్ బేసికలీ ఇప్పుడు ఇంత ఫన్ అంత మజా ఎందుకు జరుగుతుందంటే we are going 50K సెలబ్రేషన్స్ మామూలుగా ఉండకూడదు కాబట్టి డాడీ ఎలాగో కొంచెం 50K సెలబ్రేషన్స్ అంటే ఇంకా మాత్రం ఉండాలి కదా రప్పరప్ప ఉండాలి. ఈ అక్క 50K సెలబ్రేషన్స్ సో ఈ అక్కనే ఇస్తుంది మాకు సెలబ్రేషన్స్ కి ఇప్పుడు. సో అది సంగతి. అండ్ ఆల్సో విషయం ఏంటంటే ఇంట్లో చాలా రకాల ఫుడ్ చేసినారు కాబట్టి మేమైతే డెజర్ట్ ఈటింగ్ కోసం సో డెజర్ట్ ఈటింగ్ కోసం వెళ్తున్నాం. అండ్ చిన్నగా క్యూట్ గా బయటకి వెళ్తే పానీపూరి అట్లా ఇంట్లో చికెన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు జస్ట్ చిల్ టైం పాస్ కోసం అలా బయటకు వచ్చాం అనమాట. ఎందుకంటే ఇంట్లో అంటే ఈవినింగ్ ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం బయటికి వెళ్దామని అనుకోండి. మధ్యాహ్నం నుంచి క్రేవింగ్స్ వస్తా ఉన్నాయి వాఫిల్స్ మీద. ఏది మధ్యాహ్నం నుంచి వాఫిల్స్ మీద క్రేవింగ్స్ వస్తా ఉన్నాయి. క్రేవింగ్స్ అంట క్రేవింగ్స్. నీకు గైస్ ఇప్పుడు తిను గైస్. ఈ పిల్ల చెప్తాది కానీ అసలు ఎంతగా తెలుసా మమ్మల్ని అడుగుతూనే ఉంది వాఫిల్స్ ఎక్కిపోతామని చెప్పి. సో ఆఫ్ చేయను. ఓకే సో ఇప్పుడు ఏంటంటే తిన 50K సెలబ్రేషన్స్ మీరు అందరూ హ్యాపీ 50K అని మీరు ఆల్రెడీ చెప్తారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. యా అండ్ నాకు కూడా అండ్ ఈవెన్ నాది అన్రికగ్నైజ్డ్ వెళ్ళిపోతుంది. నాకు కూడా 130K అయింది. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది పెట్టేసరికి ఐ హోప్ యూట్యూబ్ లో 69 or 70K అవుతారు అని అనుకుంటున్నాను. ఐ హోప్. ఏమన్నా ఇప్పుడు 130K నీది బెటరా ఈ అక్కది బెటరా? ఎవరిది? 1,30,000 ఎక్కువనా 50,000 ఎక్కువనా చెప్పు నువ్వే. 1,30,000 మరి ఈ అక్క కాదా? అవును నేను అంటే తను కొంచెం స్లోగా స్టార్ట్ చేసింది కాబట్టి. బట్ ఎనీవేస్ వీఆర్ హ్యాపీ ఫర్ ఆర్ సక్సెస్ అండ్ అది ఓకే. కానీ ఇప్పుడైతే మేము వాఫిల్స్ 5 million రావాలని పూజ చేస్తా. 5 million రావాలని పూజ చేస్తుందంట గైస్. ఇప్పుడు ఎట్లా చేస్తా పూజ? మా అమ్మ వాళ్ళకి అప్పు చెప్పేస్తా, నేను మొత్తం ఓకే సో ఇప్పుడైతే మేము వాఫిల్స్ తినడానికి వెళ్తున్నాం. నువ్వేం తింటావు? నేను కేక్ తింటది. తిని వాఫిల్స్ ఓకే సో అది సంగతి. అండ్ ఇప్పుడైతే నేను ఏమనుకుంటున్నా అంటే నా క్యాలరీస్ నేను మంచి దాంట్లో కేటాయిద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ ఈటింగ్ వాఫిల్స్ కాకుండా ఏదైనా స్పైసీ తిందాం అనుకుంటున్నా బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ స్వీట్. సో యా
మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత I'll show you guys. ఓకే, సో ఫైనలీ గిఫ్ట్ తినేసిందా? ఫుడ్ బాగుందా? నచ్చిందా? నీకు ఏది నచ్చింది ఎక్కువగా? అదేంటి బ్రెడ్ అది వాఫిల్ కాదు, బ్రెడ్ చికెన్. ఓహో, శాండ్విచ్ నచ్చిందా? శాండ్విచ్ ఇంకా వాఫిల్ జారా. గైస్ మీకు ఆల్రెడీ ఒకసారి నేను చెప్పాను కదా జార్ గురించి. ఈ జార్ మేము ఆల్రెడీ ఓపెన్ చేసి తిన్నాం అనమాట, అది నచ్చిందంట. ఓకే, ఇప్పుడు ఆ ఇంటికి పోయినాక అమ్మమ్మకి అమ్మమ్మనా పెద్దమ్మకి ఏం చెప్తావు? అడుగుతానే చెప్తాను. అదే ఏం చెప్తావు? ఏం చెప్పాలో చెప్పు. నేనేం చెప్పేది? ఏం అడుగుతుందో చెప్పు. ఏం అడుగుతుంది అంటే ఏం తిన్నావు గిఫ్ట్ అంటది. ఏం చెప్తావు? గైస్ బేసికలీ మేము మా అమ్మకి ఏం చెప్పినామంటే ఇంట్లో ఫుడ్ చాలా ఉందన్నమాట, ఆల్రెడీ చేసింది కాబట్టి. సో మా అమ్మకి చెప్పేసి వచ్చినాము, జస్ట్ అలా పోయేసి వస్తామా, వాఫిల్స్ తినేసి వస్తామని చెప్పినాం. సో అందుకే ఇప్పుడు ప్రిపరేషన్ చేసినాం అనమాట, ఏం చెప్పాలి ఏంటి కదా అని చెప్పి. సో అది చూద్దాం. ఇది ఒక్కటి ఆర్డర్ తీసుకుని వచ్చాం పెద్దమ్మ, నీకు ఒకటి మాకు ఒకటి అని చెప్తా. ఇంకేం తినలేదా అంటే? ఇంకా అంటే ఒక వాఫిల్ అందరం షేర్ చేసుకుని వచ్చామా అంత. అమ్మా ఎంత క్యూట్ క్యూట్. ఇక్కడే నాకు పంటి నొప్పి వస్తుంది ఇలా. సారీ. అవునా, అయితే ఓకే, అదేనా? ఇంకా మనం అయితే ఫిక్స్ అందరం అదే చెప్దాం, వాఫిల్ తిన్నాం అని చెప్దాం. కానీ 2 స్వీట్లు ఎందుకు తిన్నారు అంటే? 2 స్వీట్స్ తిన్నారంటే అలా అయితే 2 స్వీట్స్ తిన్నారు. తెలివితేటలు లేవా మీకు? ఫుడ్ ఉంది ఇంట్లో, స్వీట్స్ తింటే కడుపు నిండిపోతుంది కదా. అంటే యా గైస్, మీకు ఇంకో డౌట్ రావచ్చు, మమ్మీ బ్లాగ్ చూస్తుంది కదా ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఆ లోపలికి అంటే నా బ్లాగ్ వచ్చే టైంకి ఇదంతా కంప్లీట్ అవుతుంది కదా, ఇష్యూ అంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి మా అమ్మ కూడా కూల్ గా ఉంటది. సో నవ్వుతూ చూస్తుంది అనమాట. ఇప్పుడు మా అమ్మ చూస్తా ఉంటది నవ్వుతూ. క్యూట్ గా నవ్వకుమా, బుగ్గలు బయటకు వస్తున్నాయి. యా, సో అదనమాట మ్యాటర్. అది 2 స్వీట్ అది ఫస్ట్ బుగ్గలు ఖర్చేస్తుందంట. అమ్మా నేను పెడతా. ఓకే, పెట్టమంటే పెట్టదండి కొందరు. ఎవరు? కొందరు పెట్టమంటే కూడా అడుక్కున్నా పెట్టరు, నేను పెట్టానన్నా కూడా పెట్టని. బేసిక్ గా నేను ఇప్పుడు అమ్మాయికి ఎందుకు పెట్టానంటే గిఫ్ట్కి, తను అక్షయకి పెట్టిన తర్వాత మా చెల్లికి పెట్టిన తర్వాత నేను ఎక్కడ ఫీల్ అవుతానో అని తెలిసి నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టిందంటే ఎంత మంచి పిల్ల. నువ్వు పెడతానన్నా ఇంకా ఓకేనా? చాలా నిద్రపోతుంది ఈరోజు శాంతంగా. అక్క కుళ్ళుకుంటుంది అనుకుంటా నాకు ముందు పెట్టినందుకు. కుళ్ళుకోలేదు, నన్ను నేను పెట్టలేదని అంటున్నా. ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే మేము ఇంకా హ్యాపీగా తినేసినాము. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు తినాలి. తింటావా? మళ్ళీ వెళ్ళి పెద్దమ్మ పెడితే తింటావా? ఖాళీ చేసుకుని ఉంటాను, ఎంత క్యూట్ అంటే గైస్. నేను ఇది మేము ఆర్డర్ చేసుకున్నాం అంటే ఇది ఇంకొకటి మా అమ్మ కోసము. ఇది ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. నేను ఐషు గిఫ్ట్ కొంచెం అంటే ఐషు 1 స్పూన్ తినింది. మేము అంటే నేను ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అది నేను తిన్నా. హాఫ్ తిన్నా. ఈఎంఐ 2 స్పూన్స్ తినింది అనమాట. నేను ఇదంతా నువ్వు తినేసే గిఫ్ట్ అని అప్పలకి ఇస్తే అప్పలు ఏమైంది అంటే వద్దు పెద్దమ్మ. ఏం చెప్పు పెద్దమ్మ తినకపోతే కొడుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు అమ్మ పెడుతుంది కదా ఫుడ్, అది తినకపోతే పెద్దమ్మ కొడుతుంది. సో ఇది నువ్వు ఇట్లా దాచిపెట్టు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది తినేసిన తర్వాత తింటా అని చెప్పినావు కదా, క్యూటీ పై. సో బేసిక్ గా ఇప్పుడు ఇంకా ఏంటంటే పొయ్యి మళ్ళీ మా అమ్మ పెట్టింది కూడా ప్రేమతో తినాలి, కానీ కొంచెమే తినాలి. మా అమ్మకి ఏం చెప్తా అంటే మా నైట్ అంత ఎక్కువ తినకూడదు మా అని చెప్పాలి, అంతే కదా ఇప్పుడు తింటానంట. సో
నాకైతే ఫుల్గా ఉంది కడుపు, పొట్ట ఫుల్గా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను జాగ్రత్త తిన్నా కాబట్టి. నేను ఇంత అన్నం తింటాను అంతే. ఇంత అన్నం తింటామంట గైస్. ఓకే, నేను ఇంత అన్నం తింటాను. ఇంకా తినేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాత ముద్ద అన్నమా, ముద్దరంట అన్నమా, ఒక ముద్దలో అయిపోద్ది. అవన్నీ వద్దు, పాయింట్ రా. వెళ్ళి మేమైతే ఫుడ్ తినేసి హ్యాపీగా ఇంకా శాంతంగా నేనైతే వీళ్ళైతే పడుకుంటారు. నాకు ఎడిటింగ్ కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుంటాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎక్కడ స్టార్ట్ చెప్తున్నానో ఎక్కడ ఎండ్ చెప్తున్నానో కూడా తెలియదు. ఐ థింక్ ఎండ్ అయితే నేను కరెక్ట్ గానే చెప్తున్నాను, స్టార్ట్ మాత్రమే కొంచెం తేడాగా అయిపోయింది అనమాట ఈ 2 వీడియోస్ కి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఆల్రెడీ చెప్పా కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ఇట్స్ అ క్రైమ్. సో ప్లీజ్ డూ లైక్. జైలేసిస్తా. సో ప్లీజ్ డూ. నేను లైక్ చెప్తా, నువ్వు షేర్ చెప్పు, సబ్స్క్రైబ్ అని చెప్తా, కామెంట్ సబ్స్క్రైబ్. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe and comment. I'll see you in my next video. We will see you in next video. Bye bye. Guys, ఇప్పుడు చూడండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు యాక్షన్ చూడండి. ఎంతమంతా చెప్పేసింది అన్ని అప్పుతాను. చూడండి గైస్ ఎట్లా ఏమని చెప్తాం, అన్ని తిన్నామని చెప్తా. సంగతి నీకు జారు కాదు, నీకు రూపాయి కూడా ఇప్పకూడదు.